ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాధపడకు. ఎన్నో సంవత్సరాల తర్వాత మన పెళ్లి రోజుకి మళ్ళీ మనం ఇలా కలిసాం. ఈ జ్ఞాపకం ఇలాగే ఉండాలి. ఈ ఆనందం నాకు చాలు. శారదా, త్వరగా వెళ్ళిపో. మీరా వాళ్ళు చూశారంటే నిన్ను లేనిపోని మాటలంటారు. అప్పుడు నువ్వు నేను ఇద్దరం బాధపడతాం. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు జాగ్రత్త. ఈ గాయం తగ్గే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమైనా అవసరమైతే నన్ను అడగలేను. అడిగినా నువ్వివ్వలేవు. ఈ జన్మకింతే. ఇలా గడిచిపోవాల్సింది. వెళ్ళిపో. శారదా, నేను నీ జీవితంలో లేకపోయినా నీ మనసులో ఉన్నాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి మన మధ్య శుభాలు లేవు. కానీ నన్ను ఇంకా నీ గుండెల మీద భర్తగా మోస్తున్నందుకు ఎంతకంటే నేను ఇంకేమీ చేయలేను. మనసునొక్కటి చేసి మరులు కలిగించు. సృష్టి కొరకే వెలిగి వేద మంత్రాలు. బ్రతుకునొక్కటి చేసి కలిసి నడిపించు. మనువు కొరకే పెళ్లి నాటి ప్రమాణాలు. సరేగా నీ నాన్నమ్మ, పెళ్ళికి అందరూ వస్తున్నారా? అందర్నీ పిలవాలి కదరా. అందరినీ అంటే అన్నయ్యని కూడానా? అన్నయ్య, మీ అత్తయ్య పిలవాలి కదరా. అత్తయ్య దాకా ఎందుకు, ముందా ఇందు పిలవనివ్వాలిగా. పెద్దవాళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా మా పిల్లలందరిలో పెద్దవాడు అన్నయ్యే కదా. అన్నయ్య లేకుండా పెళ్ళి ఎలా చేస్తారు? అది జరగని పనిలేరా. పెళ్లికి నా పెద్ద మనవడు వస్తే బావుంటుందని నాకు ఉంది. కాని పిలవాలిగా. పిలిచినా వాడు రావాలిగా. వస్తాడుగా. ఎలారా? మనం పిలిస్తే రాడు గాని కాబోయే పెళ్లి కూతురు పిలిస్తే వస్తాడుగా. అలా ఎలా పిలుస్తుందిరా? తనే పిలిచేలా నేను చేస్తానమ్మా. చూడు. ఎవరికిరా? అన్నయ్యకి నానమ్మా. అయ్యయ్యో, ఒరే, లేనిపోని సమస్యలు వస్తాయిరా. ఏమి రావు నానమ్మా, నేనున్నానుగా.
చెప్పరా. సోదరా, హిందూ పెళ్ళి అనుకుంటున్నాం కదా, పెళ్ళికి నువ్వు వస్తే బాగుంటుందని అందరూ ఫీల్ అవుతున్నారు, ముఖ్యంగా నాన్నమ్మ. జరగని వాటి గురించి మాట్లాడుకోవడం ఎందుకురా? నువ్వు రావాలనుకుంటే ఎందుకు జరగదు? నువ్వు రమ్మంటావు, వాళ్ళు వద్దంటారు. ఎవరో ఎందుకు, పెళ్లి కూతురే నన్ను రావద్దంటుంది. లేదన్నయ్య, హిందూనే నిన్ను పెళ్లికి పిలవాలంటుంది. అయ్యో, అవునా? ఉండు, తనతోనే చెప్పిస్తాను. ఒక్క నిమిషం నాన్నమ్మ, ఇప్పుడు వస్తాను. ఇందు, ఏంట్రా? వీడు చూడు, నీ పెళ్ళికి రారా అంటే నువ్వు చెప్పడం ఏంటి? అన్నయ్య అని పిలిచి ఇందు నన్ను పిలిచిందా, తను పిలిస్తేనే నేను వస్తాను అంటున్నాడు. ఎవరు? అదే నా ఫ్రెండ్ రాజేష్. నా పెళ్లికి రమ్మని రాజేష్ అన్నయ్యని నేను ప్రత్యేకంగా పిలవాలా? ఏ వాళ్ళ చెల్లెలు పెళ్లికి కూడా చెప్తే గానీ వెళ్ళలేదా? అదే మాట అదే టోన్లో వాడికి చెప్పు. చెప్పరా. అన్నయ్య, నేను ఇందుని. ఏంటన్నయ్య, నేను పిలవకపోతే నా పెళ్లికి రానన్నావంట? అది ఏంటి, నీ చెల్లెలు పెళ్లికి నేను పిలవాలా? నా పెద్దన్నయ్యగా గౌరవంగా నిన్ను చూసుకుంటూ ఉంటే అలా అంటావా? అది నేను. నువ్వేం చెప్పొద్దన్నయ్యా, నా పెళ్లికి నువ్వు రావాలి. రాలేదంటే నేను పెళ్లి కూడా చేసుకోను. ఏదో తమాషాగా అంటున్నానని అనుకోవద్దు, నిజంగానే పెళ్లి చేసుకోను. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు సూపర్. విన్నావా, ఇందు తన పెళ్లికి నువ్వు రావాలని ఎంత కోరుకుంటుందో. ఇప్పుడేమంటావు? ఇందు అంత ప్రేమగా అన్నయ్య నువ్వు రావాలి అంటే రాకుండా ఎలా ఉంటానురా? ఇదిగో, రాలేదంటే పీటల మీద కూడా కూర్చొని అంటుంది. ఇందు పిలిచాక నేను రాకపోవడం, ఖచ్చితంగా వస్తాలే గాని. చెరి ఒకసారి ఆఫీస్కి రా, పనుంది. నువ్వు పిలిచాక నేను రాకుండా ఉంటానా? వచ్చేస్తా. ఇందు, థ్యాంక్ యూ సో మచ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.